మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, అందుకు సరిపడా పరిస్థితులను ప్రతి ఒక్కరూ కల్పించి మహిళలను ప్రోత్సహించాలని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ లో అలయన్స్ క్లబ్ కాకినాడ రెయిన్బో ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ త్రిపుర సుందరి అధ్యక్షత వహించగా ఆవేష్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి మహిళలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ లక్ష్మి, సుభద్ర, జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర, రేవతి, హేమలత, శ్రీదేవి, కుమార్ రెయిన్బో క్లబ్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. లక్ష్మీ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో రెయిన్బో క్లబ్ లక్ష్మీ నాగేంద్ర, అలాగే సుందరి గారు, లక్ష్మీ నాగేంద్ర సహకారంతో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఒక్క కాకినాడ పట్టణంలోనే కాదు, ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే మహిళలు సాధించవలసింది ఇప్పటికి సాధించి చాలా ఉంది, ఇంకా మహిళలు సాధించవలసింది చాలా ఉన్నాయి. కాబట్టి మహిళలు ప్రతి ఒక్కరు కూడా మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళినప్పుడు ఏదైనా సాధించగలరు. మరి మహాత్మా ఇందిరాగాంధీ కానీ ఇలాంటి మహిళలు ఎంతోమంది మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పరిపాలించిన మహోన్నత వ్యక్తులు చాలామంది ఉన్నారు. మరి అలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మహిళా సాధికారత విధంగా అందరూ సాధించే విధంగా అందరూ కృషి చేయాలి. ప్రతి మహిళలు కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి. అన్ని విషయాల్లో కూడా మహిళలు పాల్గొని ఇంకా ప్రపంచ దేశాల్లో కూడా మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఒక శక్తిగా ఏర్పడి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ